తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. మనకి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 4,016 రూపాయలు, అలాగే 6,016 రూపాయల కింద మనకి కొత్త పెన్షన్ల పంపిణీ కింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓన్లీ ఇటువంటి జిల్లాలలో మాత్రమే, ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మాత్రమే మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని, అదేవిధంగా మనకి డిసెంబర్, నవంబర్ నెలలో కట్టిన పెన్షన్లు తిరిగి మళ్ళీ జమ చేస్తారా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో, లేదంటే అలాగే పెన్షన్లు అనేది కట్ చేసుకుంటారా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ పెన్షన్ లబ్ధిదారుల డబ్బులు అనేది అన్నదానిపై మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందించడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది. ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం విధంగానే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఎట్టకేలకి మనకి ఈ జనవరి నెలలో 2025లో 4,016 రూపాయలు, అలాగే 6,016 రూపాయలు అనేది కొత్త పెన్షన్ల కింద ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలనే మనకైతే బిగ్ అప్డేట్ తోటి మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తున్న ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఈ నెలలో ఇస్తున్నారా లేదా, మనకి రేపు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ల డబ్బులు అనేది పంపిణీ చేస్తారన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి గీత కార్మికులు, చేనేత కార్మికులు, అలాగే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, బీడీ కార్మికులు, అలాగే ఒంటరి మహిళలు, విధవరాళ్ళు, అలాగే మనకి వితంతువులు, ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పెన్షన్ మనకి దాంట్లో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. సో వీళ్ళందరికీ కలుపుకొని కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసినారు కాబట్టి, సో అప్డేట్స్ ఏంటి, మనకి రేపటి నుంచి పెన్షన్లు ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు అప్డేట్స్ అనేది అందిస్తాను కాబట్టి, సో ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా తప్పకుండా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ గమనించినట్టయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల, మనకి కొత్తగూడెం, అలాగే మహబూబ్ నగర్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, అలాగే భీమ్గల్, అలాగే ములుగు, మనకి రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, మనకి వేములవాడ, ఇటువంటి జిల్లాలలో ఇటువంటి ఏరియా ప్రాంతంలో మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట. పెన్షన్లు అనేది ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారంట. ఇటువంటి జిల్లాలోని మాత్రమే ముందుగా జమ చేసిన తర్వాత మిగిలిన జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది, ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామనైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే సో ఖచ్చితంగా మీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. అదేవిధంగా మీకు జనవరి మనకి 2024లో జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ నెల వరకు పెన్షన్లు అనేది కట్ అయినట్టుగా ఉంటే తప్పకుండా మీకు మళ్ళీ తిరిగి పెన్షన్లు అనేది డిసెంబర్ నెల, నవంబర్ నెల పెన్షన్లు అనేది తిరిగి మీ ఖాతాలోకి జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వ మండలి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇక రేపటి నుంచి ఆ పెన్షన్ డబ్బులు పంపించడమే లేట్ అన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.